ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. మూడు పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపికలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా చివరకు కథ సుఖాంతమైందనే చెప్పాలి. పోటీలో హేమాహేమీలు కనిపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రుల వారసులు 8 మంది ఏపీ ఎన్నికల బరిలో ఉంటే ఒక ముఖ్యమంత్రి, 2 మాజీ ముఖ్యమంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీఐపీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న చర్చ పోలింగ్ రోజు వరకు కొనసాగుతుంది. పైగా ఏపీలో వీఐపీ నియోజకవర్గాలకు కొదవేమీ లేదు. దానితో రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల సంఖ్య బాగానే పెరిగిందని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసులు 8 మంది ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్టీఆర్ తనయ దగ్గుపాటి పురంధేశ్వరి 5వ ఎన్నికల బరిలో ఉన్నారు. విద్యాధికురాలైన పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 నుంచి 2014 వరకు లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు. 2004లో ఆమె బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. 15వ లోక్సభలో విశాఖపట్నం నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి పదవిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి 2014 మార్చి 7న బీజేపీలో చేరారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ఒడిషా ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2019లో విశాఖ లోక్సభకు పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. గతేడాది జూలై 4న బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈసారి ఆమె బీజేపీ తరపున రాజమండ్రి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2 సార్లు గెలిచి 2 పర్యాయాలు ఓడిన పురంధేశ్వరి ఈసారి విజయం సాధిస్తారా, పరాజయం పాలవుతారా అన్నది చూడాలి. మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య 3వ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 1982లో టీడీపీని స్థాపించినప్పటి నుంచి బాలయ్య పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే హిందూపూర్ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగానే కొనసాగుతోంది. 2019లో కూడా ఆయన హిందూపూర్లోనే గెలిచారు. ఇప్పుడు కూడా హిందూపూర్ నుంచే పోటీ చేస్తున్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టీడీపీ శ్రేణులు, అభిమానులు విశ్వసిస్తున్నారు. నారావారబ్బాయి లోకేష్ ఈసారి కూడా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, ప్రజారంజక పాలకుడిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు లోకేష్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పట్టభద్రుడైన లోకేష్ ఒక ప్యాషన్తో పేద ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో తాను మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినా ఎక్కడా ఆయన నిరాశ చెందలేదు. ప్రజాసేవను కొనసాగిస్తూ ప్రతి నియోజకవర్గాన్ని చేరుకునే యువగళం పాదయాత్రను నిర్వహించారు. రికార్డు దూరం ప్రయాణించిన లోకేష్ ప్రతి చోట వైసీపీ నేతల దుశ్చర్యలను ఎంటగట్టారు. ఈసారి కూడా మంగళగిరిలోనే పోటీ చేస్తున్న నారా లోకేష్ ప్రత్యర్థి ఎవరైనా తనకు ఒకటేనని, టీడీపీ అభ్యర్థిగా తన విజయం ఖాయమని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంటే ఇప్పుడు ఆయన 5వ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప జిల్లాలో ప్రచారం నిర్వహించిన వైఎస్ జగన్ 2009లో కడప లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. 2009లోనే హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించి అది సాధ్యపడకపోవడంతో 2010 నవంబర్లో కడప ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కుటుంబ సమేతంగా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. 2011లో జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించారు. 2014 నూతన ఏపీలో వైసీపీ పోటీ చేయగా 2వ స్థానానికి పరిమితమైంది. పులివెందులలో గెలిచిన జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదా పొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్లీ పులివెందుల నుంచే పోటీ చేస్తున్న జగన్ పై అవినీతి, అసమర్థ పాలన లాంటి ఆరోపణలు వస్తున్నాయి. వాటిని దాటుకుని ఆయన గెలిచే అవకాశం లేదని కూడా సర్వేలు చెబుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిలారెడ్డి
ఒకప్పుడు అన్నను సీఎం చేసేందుకు పాదయాత్ర నిర్వహించిన షర్మిల ఇప్పుడు సొంత బలం నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు. అక్రమాస్తులు సహా వేర్వేరు కేసుల్లో అన్నయ్య జగన్ రెడ్డి 2012లో జైలుకు వెళ్లినప్పుడు షర్మిల వైసీపీ కన్వీనర్ గా పనిచేశారు. ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానం గెలిచే దిశగా కీలక పాత్ర పోషించారు. అప్పట్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బై బై బాబు పేరుతో 2019లో 11 రోజుల బస్సు యాత్ర కూడా చేశారు. తర్వాతి కాలంలో జగన్ తో విభేదించిన ఆమె 2021 జూలైలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన ఆమె 2024 జనవరి 4న ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. జనవరి 16న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన ఆమె ఇప్పటి వరకు దూకుడుగానే రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తొలి జాబితా ప్రకారం ఆమె కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న షర్మిల రాజకీయ రూటు ఎలా ఉంటుందో చూడాలి. మాజీ ముఖ్యమంత్రి కో పైలట్ గా పిలిచే నాదెండ్ల భాస్కర్రావు కుమారుడే నాదెండ్ల మనోహర్. ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఆయన అందరికీ పరిచితుడే. మనోహర్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో గెలిచిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అప్పుడు స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో మనోహర్ కు 2011 జూన్లో స్పీకర్ అయ్యే అవకాశం దక్కింది. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మనోహర్ 2018లో జనసేనలో చేరి అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ తరపున డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తొలిసారి 1991లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగానే 2004లోనూ 2009లోనూ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో గెలిచారు. అప్పట్లో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన ఈసారి డోన్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడే రామ్ కుమార్ రెడ్డి. ఇంతవరకు స్టార్ కిడ్ గా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీలో చక్రం తిప్పిన రామ్ కుమార్ ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గం పోటీ రసవత్రంగానే ఉంటుందని చెబుతున్నారు.